హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఊరు వెళ్ళొచ్చేసరికి చూడండి ఎంతగా బ్లూమ్ అయినాయో పువ్వులు అయితే. చూడండి పెద్ద పెద్ద సైజులో అసలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే ఎన్ని కూరగాయలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చామంతులు కూడా చూడండి బాగా బ్లూమ్ అయినాయి. ఇంకా సంక్రాంతి ముందు ఇంకా చాలా పూసాయి అనమాట. ఊరు వెళ్ళినప్పుడు చాలా పూసాను, అయినా కూడా చాలా పూసాయి. అలాగే మందారాలు కూడా చూడండి ఎన్ని పూసాయో. మందారాలు ఒక 5 days వాటరింగ్ చేయకపోయినా కూడా బాగానే ఉన్నాయి, ఎందుకంటే మనం పోషకాలు అయితే మంచిగా ఇస్తాం కదా. ఇంక ఈరోజు కొయ్యలేదు ఇంకేం పువ్వులు, ఊరు వెళ్ళొచ్చిన కాడావిల్లో ఉన్నాను. ఈ మధ్య పోషకాలు ఇస్తున్నాం కదా. ఇది వేరే గులాబీ, ఇది చాలా రోజుల తర్వాత పూసింది. ఇది పూస్తే చూడండి మొగ్గలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది కూడా దేశీనే, కాకపోతే ఇది ఒకానొక టైంలో పూస్తుంది అంతే. ఇవి మొన్న కట్ చేసిన కదా, ఇవి చూడండి అన్ని చిగుర్లు వచ్చేసి అక్కడ పువ్వులు కూడా ఉన్నాయి. ఇదేమో క్రీపర్ రోజు, రేపు కొయ్యాలి ఈ పువ్వులు. చూడండి పూసి ఇంకా రాలిపోయేటట్టున్నాయి. అసలు చాలా కోసిన అయినా కూడా ఇంకా మొగ్గలు ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ బ్లూమ్ అయినాయి అనమాట. కదిలిస్తే చాలా మొత్తం రాలిపోయేలా ఉన్నాయి. ఇంకా చామంతులు అయితే ఉన్నవి లేనివి అన్నీ పూస్తున్నాయి. అసలు చిన్న చిన్న కుండీలలో కూడా నేను పెట్టాను. ఇక ఇది కూడా చక్కగా బ్లూమ్ అవుతుంది. చూడండి బంచెస్గా పూసింది. ఊరెళ్ళేప్పుడు ఇంక ఇటు సైడ్ పెట్టాను అనమాట వీటిని. ఇంక ఇవి కూడా బాగా వచ్చినాయి. పుదీనా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. నీడకు పెట్టాను, ఇన్ని రోజుల్లో బాగా ఎండలో ఉండేది ఇది. ఇంక ఈ మొక్క అయితే ఉంటుందో వాటరింగ్ తక్కువై ఏమవుద్దో అనుకున్నా కానీ బాగానే ఉంది. మొగ్గలన్నీ పూసాయి. అప్పుడు అన్నీ కోసేసాను కదా, కోసిన తర్వాత బాగా పూసింది మళ్ళీ. ఇవి కూడా చక్కగా ఉన్నాయి. సంక్రాంతి వరకు ఉంటే బాగానే ఉంటుంది, చూడాలి. ఇంకా చూడండి టమాటాలు ఎంత బాగా కలర్ వచ్చినాయో మొత్తం కూడా. ఇవి రేపు కోస్తాను, ఈరోజు కొయ్యను. ఈరోజు జస్ట్ చూపిస్తున్నాను. కాకరకాయ మొక్క కూడా నేను ఊరు వెళ్ళేటప్పుడు చిన్నగా ఉండే, చూడండి పెద్దగా తీగ బాకింది. ఒక 4 daysలోనే ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి మొక్కల్లో. ఇంకా చిక్కుడు కూడా బాగానే ఉంది, కొయ్యాలి ఇవి కూడా. చిక్కుడు టమాటా ఇవన్నీ బీరకాయలు ఒకసారి కోద్దాం అనుకున్నాను, కానీ నేను వచ్చేసరికి బీరకాయలు ముదిరిపోయింది. నేను ఈవినింగే కోసాను, కోసేటప్పుడు కూడా తీయలేదు. జస్ట్ వాటరింగ్ చేయడానికి వచ్చిన కథ ముదిరిపోయినట్టుగా అనిపించినాయి. ఇంకా అలాగే వీడియో కోసం ఉంచితే అవి ఇంకా దేనికి పనికిరావని కోసి కింద ఉన్నాయి. ఒకసారి నేను కిందికి వెళ్ళాక చూపిస్తాను మళ్ళీ. ఇదే చూడండి చిక్కుడుగా బాగా మళ్ళీ సీడ్స్ లావ్ అవుతున్నాయి, కోసేద్దామని కోస్తున్నా. ఇంక ఈ వీడియోలోనే కోసేస్తాను ఇవి. టమాటాలు మట్టుకి రేపు కోస్తాను. ఇంకా ఒక రోజు వెళ్ళినా 2 రోజులు వెళ్ళినా ఊరు వెళ్ళి వస్తే కొంచెం ఇంట్లో పనులు బాగుంటాయి. చూడండి సీడ్స్ అయ్యి ఎండిపోతుంది ఇది. ఇక్కడున్నది కూడా బాగానే వచ్చినాయి కాయలు అయితే. ఇది చూడండి ఎంత వెతికి కొయ్యాలి, బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వెతికి కోసేంత టైం లేదు. ఏంటో ఈ నల్ల పెయిన్ ఎన్నిసార్లు ఏది స్ప్రే చేసినా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. చేసినంతసేపే బాగుంటుంది, మళ్ళీ అసలు బాగా పట్టేస్తుంది నల్ల బంక. అసలు వీటికి ఇచ్చే పోషకాలకి ఇంకా ఫుల్ కాయలు, కానీ నల్ల పెయిన్ వల్ల ఈ చెట్లు ఇలా అయిపోతున్నాయి. ఇది నిమ్మ మొక్క కూడా చూడండి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. మనం ఇస్తున్నాం కదా ఈ మధ్య కొన్ని పోషకాలు, అది నీమ్ కేకు మస్టర్డ్, అది చాలా బలం ఉంటుంది అందులో.
సింపుల్, మళ్ళీ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇన్ని కాయలు ఉన్నాక కూడా ఇంత మొగ్గ పూత ఇలా వచ్చిందంటే దానికి పర్ఫెక్ట్ పోషకాలు సరిపోయినప్పుడు ఇలా వస్తుంది రిజల్ట్ మాత్రం. మన ఊరు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పువ్వులు పూసి ఎండిపోయాయి. ఇదిగా ఇంక ఇటు సైడ్ కూడా బాగానే చక్కగా బ్లూమ్ అయినాయి. కేజీ వరకు ఉంటుంది ఇదైతే. టమాటా అయితే చూసారు కదా ఎంత బాగుందో. ఒక్కటి కోసుకున్నాను పచ్చి తినడానికి. ఇక ఇక్కడ కాకరకాయ పాలినేట్ చేయాలి. ఇది పాలినేట్ చేస్తే కాయగా మారుతుంది. ఇది కూడా బాగానే వచ్చింది. పువ్వులు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసే దగ్గర హైప్ ఉంటే తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే హైప్ వల్ల మా ఛానల్ కొంచెం మంచిగా యూట్యూబ్ మాకు రికమెండేషన్ చేస్తుంది. అందుకని ఊరికే హైప్ అడుగుతున్నాను. ఇంక ఇటు సైడ్ కూడా కొన్ని చామంతులు చూడండి ఎలా వచ్చినాయో. కొయ్యాలి, కొయ్యకపోతే ఏం లేదు, అన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఇంకా మెంతుకూర ఒకటి చూపించలేదు కదా, ఇగో మెంతుకూర కూడా కోస్తాను. రేపు కోస్తాను ఈ మెంతుకూర అయితే. ఇంకా చూడండి ఇది ఇంకా ఉంది, ఇది మీకు చూపిద్దాం అనుకున్నా. ఈరోజు మళ్ళీ వాటర్లో నానేస్తాను. 3 రకాల చెక్కలు తీసుకొచ్చాను కదా, ఈ చెక్కని ఈరోజు వాటర్లో నానేసి ఇది రేపటికి. ఇంకో చిక్కుడుగా చూడండి, ఇది ఈ మాత్రం వచ్చింది. కిందికి వెళ్ళాక బీరకాయలు చూపిస్తాను. ఇలా వేసేసి మళ్ళీ ఇది రేపు ఇవ్వచ్చు. ఇవి బీరకాయలు ఫ్రెండ్స్, నిన్న రాగానే కోసాను అనమాట. ఎందుకంటే చూడండి ఆల్రెడీ ముదిరిపోయినట్టున్నాయి కదా. ఇంకా నేను వీడియో తీయకుండా డైరెక్ట్ మొక్కలకు వాటర్ వేసే ముందు టక్ టక్ కోసేసాను. మళ్ళీ ఈ రోజుకు ఇవి ఈ టైంకి కోయాలి అంటే మొత్తం ముదిరిపోతాయి. ఇవి ఫ్రెండ్స్, ఊరిళ్ళు వచ్చేసరికి బీరకాయలు అయితే ఇట్లా రెడీ అయినాయి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.